శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు టెట్లో ఇవ్వబడిన తెలుగు 30 మార్కుల ప్రశ్నలని చూద్దాం. దేవీప్రియగా పేరు పొందిన కవి షేక్ ఖాజా హుస్సేన్. కవి సార్వభౌమ బిరుదు కలిగిన వ్యక్తి శ్రీనాథుడు. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అన్న కవి ఎండ్లూరి సుధాకర్. మట్టి మనిషి పాఠ్యభాగ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఉన్న పాఠ్యాంశం నా చదువు మామిడిపూడి వెంకట రంగయ్య గారు రచించినది. సంధి చూసినట్లయితే మా ప్లస్ ఇల్లు మా ఇల్లు ఎడాగం సంధికి ఉదాహరణ. దీన్ని ఎలా గుర్తించాలయ్యా? పదాల కలయికతో యా ఆగమంగా చేరుతుంది కాబట్టి ఇది ఎడాగమ సంధి. సమాసం పాము వలన కాటు, పాము కాటు. విగ్రహవాక్యం పాము వలన కాటు వలన వచ్చింది కాబట్టి పంచమీ తత్పురుష సమాసం. మనం విభక్తులను బట్టి సులభంగా సమాసాలు గుర్తించవచ్చు. అలంకారం నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఇందులో ఉపమానం పాలు, ఉపమేయం నీ కీర్తి, ఉపమావాచకం వలే. ఇందులో ఉపమానం గుర్తించమని అడిగారు కాబట్టి ఉపమానం పాలు. పురుషులు మీరు మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. మరి ఇందులో ఏ పురుషుది? మధ్యమ పురుష బహువచనం. ఈ విధంగా ప్రశ్న అడగడం జరిగింది. అలంకారం చెప్పుకోవడం జరిగింది. నానార్థాలు కోరిక వాంఛ ఈప్సితం, పురము పట్టణం ప్రోలు, సీమ వంశం వరిమడి, నీరు జలం తోయం. దీనిలో సరైన దాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఇందులో సరైనది సీమ వంశము వరిమడి. మరి మిగతావి చూసినట్లయితే అవన్నీ కూడా పర్యాయ పదాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాతి అంశం పొడుపు కథ. ఊరంతటికి ఒకటే దుప్పటి. మనం చూసినట్లయితే గత వారం రోజుల నుంచి ఇస్తున్న పాఠ్యాంశాల్లో ఖచ్చితంగా పొడుపు కథ అనేది ఇవ్వటం జరుగుతుంది. సామెతలను ఇవ్వటం కూడా జరుగుతుంది. జవాబు ఆకాశం. అక్షరాలు ఉచ్చారణ వర్ణోత్పత్తి స్థానాలు ఓ ఓ ఔ కంఠోష్ట్యములు. మనం నిన్న చేసిన వీడియో చూసినట్లయితే పూర్తి వర్ణోత్పత్తి స్థానాలని వివరించడం జరిగింది. రుటు రసానాం తాలు అలాగా మొత్తం చెప్పడం జరుగుతుంది కాబట్టి చూడండి. వాక్య రకాలు ఆ చిత్రం ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇది ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యం విస్మయం వంటి భావాలను వ్యక్తపరుస్తుంది. వస్తాడో రాడో ఓకారం వచ్చినప్పుడు సందేహం. చేయగలను గల వచ్చినప్పుడు సామర్థ్యార్థకం. నువ్వు నిండు నూరేళ్ళు జీవించుగాక ఇలా వచ్చినప్పుడు ఆశీర్వార్థకం. నేను లోపలికి రావచ్చా ప్రశ్నార్థకము, అనుమత్యార్థకం కూడా అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళవచ్చు అనుమత్యార్థకం. దయచేసి నన్ను కాపాడండి, దయచేసి అన్నాం కాబట్టి ప్రార్థనార్థకం. ఈ విధంగా వాక్యాలు ఇవే ఉంటాయి. వీటిని మరొకసారి సాధన చేయండి. 10th క్లాస్ పాఠ్యాంశాల్లో ఉన్నాయి. పదజాలం సుంత అనే పదం కొద్దిగా అనే అర్థంలో, స్వాంతము హృదయం అనే అర్థంలో అడగటం జరిగింది. అదేవిధంగా పాఠ్యభాగాలకు వచ్చేపాటికి పాత్రలు, పాఠ్యభాగంలోని వ్యక్తులు, పాత్రధారులు, పాఠ్యాంశము దానికి ఇతివృత్తము కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం పాఠ్యాంశం చూసినట్లయితే సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం చైతన్యం 9th క్లాస్లో వస్తుంది. సమాజంపై అవగాహన, బాధ్యత, మార్పు ఇవన్నీ ప్రధాన భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పరీక్షలో మనం ఇంకా
బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు: కవి, బిరుదు, రచనలను జతపరచడం, సంధి సమాసాన్ని గుర్తించడం లేక విగ్రహవాక్యం రాయటం, అలంకారాలకు వచ్చేపాటికి ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం గుర్తించటం, పురుషాలు, వచనం గుర్తించటం, నానార్థాలు, పదాలు, అర్థాలు వీటిని బాగా పునశ్చరణ చేయండి. వీటిల్లోని మార్కులు వస్తాయి. ధన్యవాదములు.